పొద్దున మా ఆయనకు నేను పెరగన్నం కలిపించి పంపించాం కదా, ఇంకా మేము కూడా అన్నమే తిన్నామండి. ఏంటంటే రాత్రి మిగిలిన అన్నము కారపప్పుల పొడి పాత ఆవగాయ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలాగే కలుపుతారు, పోపు వేస్తారనమాట. తర్వాత వేయిస్తారు కూడా. మీరు ఇంకా దీన్ని కామెంట్లు పెట్టకండి, ఇది పాత వంటలు, మీరు చెప్పినట్టు నేను చేయను. ఇప్పుడు కొత్త వంటలు పేర్లు పెట్టుకోండి. ఇంతకుముందు ఇలాగే నేను అన్నం వేయిస్తే 1,00,000 కామెంట్లు పెట్టినారు, అన్నం వేయించకూడదు అది ఇదని. కొత్త వంటలు ఉన్నాయే, పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు తింటూ కోకులు తాగుతారు, ఆ వంటలకు పేర్లు పెట్టుకోండి. పూర్వం వంటలు పూర్వం ఎలా చేసుకునే వాళ్ళు అలా చేసుకుంటున్నాం. ఇంకా వేడన్నంకు కూడా మా పిల్లలకు కలిపి పెట్టాను, సద్దన్నంది నేను తినేసాను, పిల్లలకు ఫ్రెష్ది కలిపి పెట్టాను మధ్యాహ్నానికని. ఏంటంటే ఇది ఫ్రెష్ అన్నం కంటే కూడా ఈ అన్నాలు సద్దన్నాలకే టేస్ట్ అండి. వేడన్నం కలుపుకొని తింటే అంత టేస్ట్ ఉండదు. మళ్ళీ దీన్ని కొంచెం వెచ్చ చేస్తాను నేనైతే. స్పెషల్గా ఏంటంటే వెల్లుల్లిపాయలు కూడా ఫ్రై చేసి దీంట్లో కలిపేసి కొంచెం వెచ్చ చేయాలండి. వెచ్చ చేస్తేనే మామిడికాయ అన్నం కానీ వెల్లుల్లి కారం అన్నం కానీ. సో పూర్వం వంటల్ని ఎవ్వరు పేరు